తయారీకి సంబంధించినటువంటి ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి శంకుస్థాపన కార్యక్రమాన్ని మనం చూస్తున్నాం. ఇది రాయలసీమలో అభివృద్ధికి సంబంధించినటువంటి విషయంలో ఒక గేమ్ చేంజర్ లాగా ఖచ్చితంగా ఉండబోతుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. రాయలసీమ ఈ రోజున తీవ్రమైనటువంటి వర్షాభావ పరిస్థితులతో ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి ఈ నేపథ్యంలో రాయలసీమని ఏ విధంగా అభివృద్ధి చేయాలి అనేటువంటి దాని మీద ఆ రోజున ఎన్టీ రామారావు దగ్గర నుంచి ఈ రోజున చంద్రబాబు నాయుడు వరకు కూడా హార్టికల్చర్ సంబంధించినటువంటి మొత్తము ఈ పండ్ల తోటలు వీటికి సంబంధించినటువంటి వీటిని అభివృద్ధి చేసేటువంటి క్రమము, అదేవిధంగా 3 సిటీ ఈ విధమైనటువంటి అభివృద్ధిలో ముందుకు పెట్టేటువంటి ప్రయత్నంలో ఈ రోజున కొత్త అడుగు పడినటువంటి పరిస్థితి. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా డ్రోన్స్ కు సంబంధించినటువంటి వినియోగం అనేటువంటిది విస్తృతంగా జరిగినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. ఈ డ్రోన్స్ అన్ని రంగాల్లో కూడా డ్రోన్స్ వినియోగం అనేటువంటిది అనివార్యంగా మారబోతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మొన్న మీరు గమనిస్తే ఇజ్రాయిల్ అదేవిధంగా ఇరాన్ యుద్ధ సంబంధించినటువంటి నేపథ్యంలో ఇజ్రాయిల్ కి అమెరికా వంటి అగ్రదేశం వంటి అమెరికా సహకారం ఉన్నప్పటికీ కూడా ఈ డ్రోన్స్ ద్వారాగానే ఇరాన్ యుద్ధ నైపుణ్యంలో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో డ్రోన్స్ యొక్క ప్రాధాన్యత ఇవన్నీ కూడా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో డ్రోన్స్ తయారీ రంగం మనం అనంతపురంలో ఏర్పాటు చేసుకోవడం అనేది మంచి పరిణామం. మీరు గమనిస్తే ఇది DRDO పరిధిలో ఆధ్వర్యంలో ఈ విధంగా డ్రోన్స్ కు సంబంధించినటువంటి తయారీ, అదేవిధంగా యుద్ధ విమానాలకు సంబంధించినటువంటి తయారీ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. మన ఆంధ్రప్రదేశ్ లో ఇటువైపున విశాఖపట్నం వచ్చేసరికల్లా నేవీకి సంబంధించినటువంటి ఒక రక్షణ రంగము, అదే విధంగా రాయలసీమలో ఈ విధమైనటువంటి డ్రోన్స్ యుద్ధ విమానాల ఇంకా రాయల్ ఎన్ఫీల్డ్ కి సంబంధించిన వ్యాపార సంస్థలు కూడా ఇక్కడ కొన్ని పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయని చెప్తున్నారు. అవును, కొన్ని చాలా సంస్థలు ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ డ్రోన్స్ అదేవిధంగా యుద్ధ విమానాల తయారీకి సంబంధించినటువంటి విషయంలో 1,50,000 కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు, అదేవిధంగా లక్షల ఉద్యోగాలకు సంబంధించినటువంటి అవకాశాలు కూడా వచ్చేదానికి అవకాశం ఉంది. ఆటోమేటిక్ గా ఆ ప్రాంతం అభివృద్ధి చెందడానికి ఇది ఉపయోగపడేటువంటి విధంగా ఉంటుంది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. మీరు ఒకసారి గమనిస్తే భారతదేశంలో 1977 అంటే ఎమర్జెన్సీ పెట్టినటువంటి సమయాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటే మనము భారతదేశంలో ఇందిరాగాంధీ టైంలో ఆ ఎమర్జెన్సీ తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఘోరంగా ఓటమి పాలైనటువంటి పరిస్థితి మనకు తెలుసు. అప్పుడు దేశ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని తిరస్కరించారు. కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆ రోజున కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకు అని అంటే అది రాజకీయ పరమైనటువంటి అంశాలతో పాటుగా అదనంగా ఏమిటి అని అంటే అప్పుడు ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి విషయంలో తెలంగాణ పక్కనే, ఇప్పుడు హైదరాబాద్ పక్కనే ఉండేటువంటి మెదక్ జిల్లాలో BDL వంటి సంస్థల్ని ఏర్పాటు చేయటము 1970s ఆ టైంలోనే ఆ విధమైనటువంటి డెవలప్మెంట్ ఆస్పెక్ట్ లో కొంత కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రాధాన్యత ఇచ్చినటువంటి పరిస్థితుల్లో ప్రజలు కూడా మద్దతు ఇచ్చారు అనేటువంటి అంశం. అదేవిధంగా BDL తో పాటు 1984 లో అదే మెదక్ జిల్లాలో ఎద్దుమైలారం ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఇవన్నీ కూడా ఆ ప్రాంతం అభివృద్ధి చెందడానికి ఎంతో ఉపయోగపడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. నేను 2005 తర్వాత అప్పుడు రాష్ట్రపతి ప్రత్యేకమైనటువంటి పర్యటన నేపథ్యంలో నేను కూడా BDL లో అదేవిధంగా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఇవన్నీ కూడా వెళ్ళి చూడటం అనేటువంటి జరిగింది. ఆ ప్రాంత అభివృద్ధికి అవి ఎంతగానో ఉపయోగపడ్డటువంటి పరిస్థితులు ఉన్నాయి. అదే తరహాలో ఇప్పుడు రాయలసీమలో కూడా ఈ విధమైనటువంటి డ్రోన్స్ అదేవిధంగా యుద్ధ విమానాల తయారీకి సంబంధించినటువంటి ఈ పరిశ్రమ రావటం అనేటువంటిది రాయలసీమ అభివృద్ధికి ఉపయోగపడుతూ దోహదపడుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. విద్యార్థులకు సంబంధించి కృతనిశ్చయంతో వాళ్ళ అభివృద్ధి కొరకే ప్రభుత్వం పనిచేస్తుందని మీరు భావిస్తున్నారా? లోకేష్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం తీసుకుంటున్న నిర్ణయాలు కావచ్చు, ఎలా చూస్తారు? అది దాంట్లో చెప్తాను, ఖచ్చితంగా దాంట్లోకి వెళ్దామండి.
ఇందాక మీరు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని మోహన్ రెడ్డి గారిని అడిగారు, ఈ రాయలసీమలో అభివృద్ధి జరుగుతుంది కదా, మీరు ఎలా చూస్తారు ఏంటి అంటే, ఆయనకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఓకే వాళ్ళు పని చేస్తే మేము కాదంటామా అది ఇదని చెప్పారు. ఇప్పుడు రేపొద్దున జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెడితే బహుశా మోహన్ రెడ్డి గారి తరహాలో ఈ విధంగా సానుకూలంగా స్పందిస్తారని నేను అనుకోవటంలా. మోహన్ రెడ్డి గారు ఎంత కొంత బెటర్ కాబట్టి కనీసంగా డెవలప్మెంట్ జరిగితే మంచిదే అనేటువంటి విధంగా ఆయన మాట్లాడారు. రేపు పొద్దున దీనికి సంబంధించినటువంటి విషయాలు బహుశా ప్రెస్ కాన్ఫరెన్స్ ఉండవు అనుకుంటా. ఈ వారంలో మరి జగన్మోహన్ రెడ్డి వచ్చినా కూడా ఆ షెడ్యూల్ ఏం కనపడటం లేదు. కాబట్టి ఈ డెవలప్మెంట్ వీటికి సంబంధించినటువంటి అంశాల మీద ఆయన ఏం మాట్లాడతాడు ఏంటి అనేది కూడా చూద్దాం. ఈ ప్రతిపక్షం అని అంటే విమర్శ చేయటమే అనేటువంటి విధంగా ఏమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెళ్తుందా, లేదు అని అంటే ఈ డెవలప్మెంట్ ఆస్పెక్ట్ ని వాళ్ళు ఆహ్వానిస్తూ మిగతా ఏదన్నా సమస్యలు ఉంటే వాటి మీద విమర్శలు చేస్తారా చూడాలి. ఇక పిఠాపురంలో జరిగినటువంటి విద్యార్థులకు సంబంధించినటువంటి అభినందనకు సంబంధించినటువంటి కార్యక్రమం కానివ్వండి, ఎవరైతే ప్రతిభ కనపరిచినటువంటి విద్యార్థులందరికీ కూడా భరోసా ఇచ్చేటువంటి విధంగా పవన్ కళ్యాణ్ విద్యార్థులతో మమేకం కావటం, అదేవిధంగా రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ ఎవరైతే ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించినటువంటి ఈ ఫలితాల మీద గతంలో ఎన్నడూ లేనటువంటి ఒక సంప్రదాయాన్ని, అంటే ప్రభుత్వ పాఠశాలల యొక్క ఫలితాలని ప్రపంచాలకు తెలియజేసేటువంటి విధంగా వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేసినటువంటి విధానం, ఇవన్నీ కూడా ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాలను ప్రోత్సహించేటువంటి విధంగా ఉన్నాయి అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. అలాగని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా నాడు నేడు అనేటువంటి కార్యక్రమంతో ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి మంచి కార్యక్రమంగా ఆ రోజున నాడు నేడు కార్యక్రమం ఉంది. దాన్ని మనం అసలు ఎట్టి పరిస్థితిలో తప్పు పట్టడానికి వీల్లేనటువంటి కార్యక్రమం కూడా అది. దాంట్లో పూర్తి స్థాయిలో అభివృద్ధి జరగకపోయినా అదొక మంచి ప్రారంభంగా మనం భావించాల్సి ఉండదు. ఇప్పుడు కూడా అనేకమైనటువంటి పాఠశాలలకు సంబంధించినటువంటి మౌలిక వసతుల కల్పనకు నాడు నేడు ఉపయోగపడ్డటువంటి పరిస్థితి కూడా ఉంది. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల ప్రభుత్వ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఉన్నటువంటి కార్యక్రమాల్లో ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో మంచి పేరు తెచ్చుకున్నటువంటి కార్యక్రమాల్లో నాడు నేడు కార్యక్రమం కూడా మంచి బడుల్ని ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దాడు. దాన్ని కొనసాగించేటువంటి విధంగా ఈ రోజున నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా ప్రభుత్వ పాఠశాలను మరింత ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఆ విధంగా ఎవరైతే ఎక్కువ మార్కులు సంపాదించినటువంటి వాళ్ళని అభినందించడం, వ్యవహారం, ఇవన్నీ కూడా మనం అభినందించాల్సినటువంటి అంశమే పవన్ కళ్యాణ్ యొక్క ప్రోగ్రామ్ అని. అయితే ఇక్కడ ఒక అంశాన్ని నేను సున్నితమైన అంశాన్ని నేను ప్రస్తావించదలుచుకున్నాను. ఇది మీరు విమర్శ కింద తీసుకుంటారా ఇంకొక విధంగా తీసుకుంటారో నాకు తెలియదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ చేసేటువంటి ప్రతి కార్యక్రమం అది చిన్నదైనా పెద్దదైనా దానికి విస్తృతమైన ప్రచారం వస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఆయన ఒక సినిమా యాక్టర్, డిప్యూటీ సీఎం, ఇప్పుడు ఏదైనా ముఖ్యమంత్రి తన నియోజకవర్గంలో కార్యక్రమం చేశారు, అది విస్తృతమైన ప్రచారం వస్తుంది. ఈ విధంగా విద్యార్థుల్ని అభినందించడం, ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళతో కలిసి ఇది చేయటం, వాళ్ళకి ప్రోత్సాహం